పార్ట్ 1 లో ఏఐ డాక్టర్స్ ని ఫిల్మ్ మేకర్స్ ని రీప్లేస్ చేయడం చూసారు. పార్ట్ 2 లో ఏఐ మరెన్నో జాబ్స్ ని ఎలా రీప్లేస్ చేయగలుగుతుంది మరియు ఫ్యూచర్ లో ఏఐ మన అర్త్ ని ఎలా కాపాడబోతుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. నెంబర్ 1, ఏఐ ఇన్ మైండ్ కంట్రోల్ టెక్. న్యూరల్ లింక్ లాంటి టెక్నాలజీతో జస్ట్ మనం థింక్ చేస్తే చాలు, మన బ్రెయిన్ సిగ్నల్స్ ని ఏఐ డీకోడ్ చేసి కంప్యూటర్ ని మన థాట్స్ తో కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా ఈ టెక్నాలజీ యూస్ చేసి హ్యాండిక్యాప్డ్ అండ్ ప్యారలైజ్ పేషెంట్స్ కి ఒక కొత్త లైఫ్ ని ఇవ్వగలం. నెంబర్ 2, ఏఐ ఎంప్లాయీస్ అండ్ రోబోట్స్. ఆటో జీపీటీ, డెవిన్ లాంటి ఏఐ ని జాబ్స్ చేయడం కోసం ట్రైన్ చేస్తున్నారు. ఇకపై డేటా అనలిస్ట్, రీసెర్చ్, కోడింగ్, రిపోర్ట్స్ ఇలా చాలా వర్క్స్ ఒక్క ఏఐ చేయగలుగుతుంది. అంతేకాదు టెస్లా ఆప్టిమస్ లాంటి రోబోట్స్ ఫిజికల్ వర్క్ కూడా చేస్తుంది. నెంబర్ 3, ప్లానెట్ సేవింగ్ ఏఐ. ఏఐ క్లైమేట్ ని ప్రిడిక్ట్ చేస్తుంది, అగ్రికల్చర్ అండ్ ఫార్మ్స్ ని ఆటోమేట్ చేస్తుంది. అంతేకాదు పొల్యూషన్ ని కంట్రోల్ చేస్తుంది, ఓషన్స్ ని క్లీన్ చేస్తుంది. ఇలా మన ఎన్విరాన్మెంట్ ని కాపాడడంలో ఏఐ పెద్ద పాత్ర పోషిస్తుంది. నెంబర్ 4, క్రియేటివ్ ఏఐ. ఏఐ జస్ట్ మన సిచ్యువేషన్ ఇచ్చి ఒక ప్రాంప్ట్ ఇస్తే ఏకంగా ఒక సాంగ్ ని కంపోజ్ చేయగలుగుతుంది. ఈవెన్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుంది, స్టోరీ రాస్తుంది, ఎడిటింగ్ చేస్తుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల ప్రొఫెషన్స్ ని ఏఐ రీప్లేస్ చేయగలుగుతుంది. ఐబిఎం ఫార్మర్ CEO అయిన జిన్నీ రామట్టి ఒకటి చెప్పాడు, ఏఐ విల్ నాట్ రీప్లేస్ హ్యూమన్స్ బట్ దోస్ హూ యూజ్ ఏఐ విల్ రీప్లేస్ దోస్ హూ డోంట్. సో మీరు చెప్పండి, ఏఐ ఒక ఇన్నోవేషనా లేదా ఒక డిస్ట్రక్టివ్ టెక్నాలజీయా? మీ ఒపీనియన్ ని కమెంట్స్ లో తెలపండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రాజెక్ట్ X ని సబ్స్క్రైబ్ చేసుకోండి.